సరే. అంటే ఆ, చాలా ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇచ్చాం ఫస్ట్ డే. టైటిల్, కాన్సెప్ట్ పోస్ట్, కాన్సెప్ట్ వీడియో ఇవన్నీ మెల్లగా షూటింగ్ జరిగే క్రమంలో ఆర్టిస్టుల్ని అందరినీ అనౌన్స్ చేస్తాం. డెఫినెట్గా అది చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అది, యాంటాగనిస్ట్. దానికి వంశీ గారు ఆల్రెడీ యాక్చువల్లీ కాస్టింగ్ చాలా వరకు అయిపోయింది. సో అనౌన్స్మెంట్ విత్ డ్యూ టైమ్ అనౌన్స్ చేస్తాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ కళ్యాణ్ బాబాయ్ క్లాప్తో మీ సినిమా స్టార్ట్ చేయడం. యాక్చువల్లీ 12 ఏళ్ళ తర్వాత అనుకో అవును. లాస్ట్ ముకుందాకి వచ్చారు బాబాయ్. అవును అవును. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బాబాయ్ ఇలా రావడం. నాన్నగారి వారసత్వం జనరల్గా కొడుకే తీసుకుంటూ ఉంటారు, కానీ ప్రొడక్షన్ విషయంలో చెల్లి తీసుకోవడం గురించి మీరు ఏం చెప్తారు? అంటే నాకు అమ్మాయి అబ్బాయి అన్న డిఫరెన్స్ నాకు లేదండి. సో అది తన నాకు తమ్ముడైనా చెల్లైనా అక్కైనా అన్నైనా నాకు ఒకటే. నేను యాక్టింగ్ చేస్తున్నాను, తను యాక్టింగ్ చేస్తుంది, ప్రొడక్షన్ చేస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడు యాక్చువల్లీ ఆ వారసత్వం యాంగిల్ ఆలోచించలేదు. తనకి నచ్చింది ఏం చేస్తున్నాను చూశాను. తనకి ప్రొడక్షన్ అంటే ఇష్టం, మంచి సినిమాలు చేయడం, మంచి టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయడం, అండ్ అలా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. వరుణ్ గారు Hello, సార్, నమస్తే. హాయ్ అండి. Hi. సార్, మీ చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్కి చాలామంది అడ్మైరర్స్ ఉంటారు, బట్ రీసెంట్గా కొంచెం సక్సెస్లో అటు ఇటు ఉన్నారు, బట్ 2 ప్రామిసింగ్ ఫిల్మ్స్ ఉన్నాయి చేతిలో. సో కంబ్యాక్ అనుకోవచ్చా? అంటే డెఫినెట్లీ రీకాలిబ్రేట్ చేసుకున్నాను ఈ సినిమాలతో. కొంచెం జనాలకి నచ్చే సినిమాలు అవ్వాలి. అంటే ఒకటేంటంటే నాకు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చున్న టీమే నాకు ధైర్యం ఈ సినిమా చేయాలనే దానికి. ఈయన రాసిన స్క్రిప్ట్, ఇలాంటి టీంతో పనిచేయడమే ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ డెఫినెట్లీ నాకు వర్డ్స్ కాయిన్ చేయడం ఇష్టం ఉండదండి, బట్ నేను ఎక్కడికి వెళ్ళలేదు. బట్ ఐల్ బీ హియర్, ఐల్ గివ్ గుడ్ ఫిల్మ్స్, ఐల్ ట్రై మై బెస్ట్. యా, అండ్ సంక్రాంతి అని అనౌన్స్ చేశారు. సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి గారిది బాబీ గారి సినిమా ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సురేందర్ రెడ్డి గారి సినిమా ఛాన్స్ ఉందని అంటున్నారు. సో 3 మెగా ఫిల్మ్స్ స్పేస్ ఉందంటారా? అంటే దానికి వస్తే మాత్రం విల్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఆ 2 సినిమాలనే కాదు, వేరే ఏ పెద్ద సినిమాలు వచ్చినా, మేము చాలా చిన్న సినిమా మాది. పెద్ద సినిమాలు డేట్లన్నీ మార్చుకుంటున్నారు. సో ఏదైనా నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు వస్తే వీ విల్ చేంజ్ ద డేట్ ఆర్ సీ. బట్ రైట్ నో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఆనెస్ట్లీ ఇందాక ఎవరు అడిగారు సంక్రాంతికి ఎవరికైనా చెక్ పెట్టడానికంటే, ఇది ఫిలిం ఆయన రాయడం కూడా అలా రాయలేదు. బట్ ఇట్ హ్యాపెన్స్ అరౌండ్ ద టైమ్ ఆఫ్ సంక్రాంతి, దిస్ ఫిలిం. సో దెర్ ఈస్ అ రీజన్ వై ఈ సినిమా ఆ సీజన్కి రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నాం అనే దాని మీద. ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఫర్ ద కమర్షియల్ వైబిలిటీ, బట్ ఆ సీజన్లో జనాలకి సినిమాలో ఆ కంటెంట్ అలా ఉంది అనే రీజన్తో మేము చేయబోతున్నాం. మీరు ప్రొడక్షన్ గురించి, టీం గురించి మాట్లాడుతుంటే నిహారిక గారు షీఈ్ బ్లషింగ్ అసలు ఇందాక నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంటే. నేను ప్రొడక్షన్ టీం ఒకదాని గురించి మాట్లాడేదండి, మిగతా డైరెక్షన్ టీం గురించి, మిగతా టెక్నికల్ టీం అందరి గురించి మాట్లాడుతున్నాను. బట్ యా. సో ఒకసారి ఆవిడకి ఒక క్వశ్చన్. సో స్మాల్ క్యూట్ ఫిల్మ్స్ దగ్గర స్టార్ట్ చేసి, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మనం మాట్లాడుకున్నట్టు క్యూట్ ఫిల్మ్స్ దగ్గర స్టార్ట్ చేసి నెక్స్ట్ లీగ్కి వెళ్తున్నారు. సో అసలు అల్టిమేట్ అంబిషన్ ఏంటండి ప్రొడక్షన్లో? ప్రొడక్షన్ అల్టిమేట్ అంబిషన్, పోస్టర్ మీద పింక్ ఎలిఫెంట్ పేరు ఉంటే ఈ సినిమాకి మనం వెళ్ళొచ్చు అని ఆడియన్స్లో కాన్ఫిడెన్స్ సార్. నేను పెద్ద సినిమాలు చేసుకుంటూ వెళ్ళను సార్. నేను సినిమాకి ఎంత కావాలో అంత పెడతాను ప్రొడ్యూసర్ లాగా. ఈ సినిమాకి ఇంత, నెక్స్ట్ సినిమా ఇంకా చిన్న సినిమా. సో లైక్ దట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గైస్. ప్లీజ్ హ్యావ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒక నిమిషం. యా, అందరికీ ముందుగా థ్యాంక్స్ అండి. అట్ ద సేమ్ టైం నేను ఒక విషయం, ఈరోజు నిన్న నైట్ అన్న నాకు ఫోన్ చేశారు, వరుణ్ అన్న ఫోన్ చేసి, వంశీ రేపు ఎవరు వస్తున్నారో తెలుసా? అంటే ఒక కొత్త డైరెక్టర్కి ఒక చిన్న సినిమా చేసిన తర్వాత రెండో సినిమా చేస్తున్నప్పుడు ఒక హీరో ధైర్యం ఇవ్వాలి. నాకు వరుణ్ ఎంత ధైర్యం ఇచ్చారంటే, నిన్న ఫోన్ చేసి రేపు నీ కోసం ఒకరు వస్తున్నారు, రెడీగా ఉన్నాను. నేను కొంచెం కంగారుగానే ఎవరన్నా పీకే అన్నారు, ఇంకంతే, అక్కడ ఆగిపోయింది గుండె.
ఈరోజు సార్ రాగానే మాతో మాట్లాడుతున్న సేపు ఒక న్యూ డైరెక్టర్స్కి, యంగ్ డైరెక్టర్స్కి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి మేడం సపోర్ట్ కానీ, వర్నర్ లాంటి హీరోలు ఈ రకమైన సపోర్ట్ ఇవ్వడం, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం, మాలాంటి యంగ్ డైరెక్టర్స్కి చాలా ప్రోత్సాహం. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ సార్. మీ బ్లెస్సింగ్స్తో డెఫినెట్లీ ఈ సంక్రాంతికి మేము బరిలో దిగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.